వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే సతీష్ గారు. నేను నా పేరు కే ప్రణీత. నేను ఎంపీసీ చదువుతున్నా, శ్రీ చైతన్య నుంచి వచ్చాను. నాకు కొన్ని ఎడ్యుకేషనల్ పరంగా డౌట్స్ ఉన్నాయి, వాటిని క్లారిఫై చేయడానికి వచ్చా. సెకండ్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే. ఇప్పుడు నేను ఎంపీసీ చేశాక అంటే ఫారెన్లో నర్సింగ్కి మంచి డిమాండ్ ఉంది కదా సార్, ఎంపీసీ అయ్యాక కూడా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, చక్కగా ఎంపీసీ అయిన తర్వాత నర్సింగ్కి వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. మామూలుగా అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఫెసిలిటీస్ ఉంటాయి, ఏమన్నా ఆఫర్స్? చేయొచ్చు. నర్సింగ్ అనేది మన ఫార్మా నర్సింగ్ ఇలాంటివి విదేశాల్లో కూడా చేయొచ్చు. ఇక్కడ చదివి కూడా విదేశాలు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ చదివి విదేశాలు వెళ్ళాలంటే చాలా ఎగ్జామ్స్ రాయాలి. మన నర్సింగ్ని వాళ్ళ నర్సింగ్కి ఈక్వలెంట్ కాదు. మనం చదివిన నర్సింగ్ వాళ్ళ దేశంలో ఉన్న నర్సింగ్ కోర్సు సమానం కాదు. అందు గురించి ఇక్కడ నర్సింగ్ చదివిన తర్వాత వెళ్ళాలి అంటే కొన్ని ఎగ్జామ్స్ రాసి మెడికల్ వాళ్ళలాగా లాగా వెళ్ళాలి. లేదు అంటే అక్కడికి వెళ్ళి నువ్వు నర్సింగ్ చదివేయాలి, బెటర్ కదా. అప్పుడు నువ్వు ఎగ్జామ్స్ ఉంటావు. డైరెక్ట్గా ఇక్కడ నర్సింగ్ వాళ్ళు ఎలాగైతే జాబ్కి వెళ్తున్నారో రిజిస్ట్రేషన్ చేసేసుకుని, నర్సింగ్ బోర్డు ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకుని చేసుకోవచ్చు. నర్సింగ్ చాలా హైలీ డిమాండ్ ఉన్న ఫీల్డ్. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అయితే విపరీతమైన డిమాండ్ ఉంది. శాలరీస్ కూడా ఇంజనీర్స్ కంటే ఎక్కువ వస్తుంది ఐటీ వాళ్ళ కంటే. సో నర్సింగ్ అనేది డెఫినెట్గా ఫార్మా లాంటి ఏరియాస్ విదేశాల్లో 12th తర్వాత డైరెక్ట్గా వెళ్ళి చదవచ్చు. సో అందువల్ల ఇబ్బంది లేదు. కాకపోతే సీట్స్ కొంచెం రావడం కష్టం. చూడడానికి నర్సింగ్ మన ఇండియాలో వచ్చినట్టుగా ఎవరు పడితే అప్లై చేస్తే ఇక్కడ ఇచ్చేస్తారు. నర్సింగ్లో మంచి కాలేజీలు ఉండవు మనకి, బట్ అక్కడ నర్సింగ్ సీట్లు రావడం కష్టం. అక్కడ రెస్పెక్టెడ్ ఫీల్డ్స్ అవన్నీ, హైలీ డబ్బులు మంచి ఫైనాన్షియల్గా కానీ ఇంకోటి కానీ. ఎవరిని పడతాడు నర్సింగ్లు ఫార్మసిస్టులు అవనవరు అక్కడ, డెవలప్డ్ కంట్రీస్ పర్టికులర్గా. అంటే నేపాల్, బంగ్లాదేశ్ అవి కాదు నేను చెప్పేది. అవి ఎవడ పడతాడు పోవచ్చు, అవి కాదు. అంటే కొంచెం ఆస్ట్రేలియా, యూఎస్, కెనడా ఇలాంటి కొంచెం మంచి డెవలప్డ్ కంట్రీస్లో అంత ఈజీ కాదు. బట్ యూఎస్లో యావరేజ్గా 200K 150K నర్సింగ్ వాళ్ళకి వస్తాయి. ఐటీ చదివిన వాళ్ళు చాలామందికి 80K 75K కూడా ఉంటాయి. సో నర్సింగ్ అనేది చాలా రెస్పెక్టెడ్ ఫీల్డ్. వీలున్నంత వరకు 12th తర్వాత వెళ్ళిపోవడమే బెటర్. ఒకవేళ ఇండియాలో నర్సింగ్ చదివి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎగ్జామ్స్ అవి రాసి కాంప్లికేటెడ్గా ఉంటుంది. చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. NPLTX అని చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను ఎక్కడో వేరే వీడియోలో చెప్పాను కూడా. నేను 4 years నర్సింగ్ చదవాలి, 3 years నర్సింగ్ చదవకూడదు. అర్థమైంది నీకు? ఇక్కడ హైదరాబాద్లోనూ లేకపోతే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో ఒక 100 కాలేజీలు ఉంటాయి ఒక్కో రాష్ట్రంలో. ఆల్మోస్ట్ ఈ నర్సింగ్ కాలేజీలో చదివిన వాళ్ళు ఎవరో కూడా యూఎస్ లాంటి దేశాలకు నర్సింగ్ ఎగ్జామ్లు రాసుకుని వెళ్ళడం అనేది ఏదైతే ఉందో చాలా చాలా కష్టం. వీళ్ళు గల్ఫ్ కంట్రీస్ వెళ్తారు, అందు గురించి ఎక్కువ. గల్ఫ్ కంట్రీస్లో హైయర్ స్టడీస్ కాదు, డైరెక్ట్గా జాబ్కి వెళ్ళొచ్చు. కొన్ని లో లెవెల్ కంట్రీస్కి తీసేసుకుంటారు. అది కూడా 2-3 ఏళ్ళు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా అన్ని రకాల హాస్పిటల్లో చేస్తే ఒప్పుకోరు. కాంటినెంటల్ హాస్పిటల్లో, ఏఏజీ 2 హైదరాబాద్లో అంతే. ఇలా కొన్ని స్పెసిఫిక్ హాస్పిటల్స్ ఉంటాయి. అలాంటి హాస్పిటల్స్లో 2-3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే గల్ఫ్ కంట్రీస్లో డైరెక్ట్గా వెళ్ళొచ్చు, చదువు కాదు ఉద్యోగానికి. యూకేలో కూడా వెళ్ళొచ్చు డైరెక్ట్గా. యూఎస్ వెళ్ళావు, కెనడా వెళ్ళావు, ఆస్ట్రేలియా వెళ్ళావు. అవి స్పెషల్ అయ్యి ఆ కంట్రీస్ మెడికల్ ఫీల్డ్స్ మోస్ట్ ప్రీమియర్ అయ్యి. అవి అక్కడ చేస్తే బెటర్. ఇక్కడ చదివి వెళ్ళడానికి పెద్ద ప్రొసీజర్ అది. అక్కడికి వెళ్ళి చదివేస్తే అసలు నీకు రిస్కే ఉండదు. ఆ కంట్రీస్ వేరు, మిగతా కంట్రీస్ వేరు. అందుకని కంప్లీట్ డిఫరెంట్ అవి. కెనడా కానీ, వెటర్నరీ ఒకటి, లేకపోతే డెంటల్ కానీ, ఫార్మా, నర్సింగ్, ఇవి చాలా ప్రీమియర్ ఫీల్డ్స్ అక్కడ. మనకి ఇక్కడ చీపు. ఎవడన్నా నర్సింగ్ అంటే మనిషి కింద చూడం మనం ఇక్కడ. నర్సింగ్ అంటే ఎలా చూస్తాం తెలిసి ఇక్కడ మనం. రెస్పెక్టెడ్ ఫీల్డ్ అది. కానీ అన్ఫార్చునేట్గా మనం ఈ మిగిలిపోయిన బైపీసీ వాళ్ళు ఉంటారు కదా, ఈ నీట్ రాని వాళ్ళు అందరూ పాపం ఆ నర్సింగ్ అట్లకి ఇట్లకి వెళ్తారని ఒక చిన్న చూపు. నిజంగా కూడా వాళ్ళ కాలేజీల క్వాలిటీలు అలాగే ఏడుస్తాయి. ఎవడ పాఠం చెప్పాడు ఉండడు, ఎవరికి సరిగ్గా నాలెడ్జ్ రాదు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి 15,000 20,000 ఉద్యోగాలు చేయడం, అసలు గ్రోత్ లేకుండా ఉండడం. అంటే మళ్ళీ నర్సింగ్ని అవమానం చేస్తున్నారని కింద కూడా కామెంట్ పెడతాడు. ఇక్కడ అవమానం చేయడం కదమ్మా, ఉన్న మార్కెట్ పరిస్థితి చెప్తున్నాను అంతే.
బెస్ట్ కంట్రీ అంటే ఇంకా నర్సింగ్కి ఇంకా ఆస్ట్రేలియా బాగుంది. కాదు, ఇప్పుడు ఈ పర్టికులర్ దాంట్లో ఎస్పిఎల్ అని సర్ప్లస్ అంటే లిస్ట్ అంటారు దాన్ని, 2024లో ఇచ్చిన లిస్టులో నర్సింగ్ అనేది ఎక్కువ డిమాండ్ ఉంది. అంటే ఆస్ట్రేలియాలో ఎందుకంటున్నానంటే వాళ్ళు ఏ పర్టికులర్ డొమైన్లో వేకెన్సీస్ ఉన్నా ఇస్తారు వాళ్ళు ఇయర్ వైజ్. సో ఆ పర్స్పెక్టివ్లో ప్రయారిటీ లిస్ట్లో చూసినట్లయితే నర్సింగ్ వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్గా నర్సింగ్ అనేది కెనడా, అంటే శాలరీస్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను నేను, యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ యూకే, ఐర్లాండ్ కూడా బాగానే ఉంటుంది, ఐర్లాండ్ అండ్ యూకే. సింగపూర్ వెళ్ళటం అంత ఈజీ కాదు. అసలు సింగపూరు చాలా కష్టం అన్నిటికంటే. చాలా స్పెసిఫిక్ కాలేజీల్లో ఈ కాలేజీలో చదివితేనే తీసుకుంటారని అంటారు. ఇప్పుడు మెడికల్కి వెళ్ళాలన్నప్పుడు ఓన్లీ సిఎంసీ వెల్లూరు, ఎయిమ్స్ ఢిల్లీ అంతే. మిగతా డిగ్రీ కింద చూడరాళ్ళు. అసలు డిగ్రీ కాదు వాళ్ళ దృష్టిలో, ఎంబీబీఎస్ డిగ్రీ కాదు ఇది. మెడికల్ నర్సింగ్ అయితే నర్సింగ్ డిగ్రీ కాదు వాళ్ళకి. సింగపూర్ ఈజ్ వెరీ టఫ్. అట్లీస్ట్ మిగతా కంట్రీస్కి కనీసం ఈక్వల్ కొంత ఇది ఉంటుంది. సింగపూర్ నర్సింగ్ వెళ్ళాలంటే 12th తర్వాత వెళ్ళిపోవాలి. మన ఇక్కడ చదివిన తర్వాత వెళ్తే తీసుకోరాళ్ళు. మన నర్సింగ్ డిగ్రీని వాళ్ళు ఈక్వలెంట్ చేయరు, యూకేలో లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో చేసినట్టుగా. సింగపూర్ ఈజ్ అ డిఫరెంట్ సిస్టమ్. మళ్ళీ కెనడా చాలా కష్టం, ఉన్నట్లో టఫ్ ఉంటుంది. అంటే కెనడా 12th తర్వాత కాకుండా కొంతమంది డిగ్రీ తర్వాత చేస్తారు అక్కడ. యూకే 12th తర్వాత చేస్తారు కాబట్టి ఈజీ. మనకి ఈక్వలెంట్ అది, కొంత ఇది ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, నర్సింగ్ కౌన్సిల్ ఉంటుంది, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని కొన్ని ఎగ్జామ్స్ అయితే రాసుకుని వెళ్ళాలి. ఇట్స్ డిఫరెంట్ ప్రొసీజర్ అది మామూలుగా. బట్ పలానా కంట్రీ అని కాదు, ఇప్పుడు అయితే కొంచెం బెటర్గా వేకెన్సీ పొజిషను. యుఎస్ ఎలాగా ఉన్నాయి, బట్ వెళ్ళటం కష్టం. ఆస్ట్రేలియా ఉన్నాయి, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు, ఆస్ట్రేలియా అంటే మళ్ళీ స్టేట్ వైజ్ 8 స్టేట్లు ఉంటాయి, 7 ఒక్కొక్క స్టేట్కి వేకెన్సీస్ వేరుంటాయి. సపరేట్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రిజిస్ట్రేషన్ చేయాలి. ఆస్ట్రేలియాలో ఒక లైసెన్స్తో అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగం చేయనివారు అక్కడ. మళ్ళీ అదొకటి ఉంది, మెడికల్ వేరు. ఒకసారి నీకు వస్తే నువ్వు ఏ స్టేట్ అయినా వెళ్ళొచ్చు, మెల్బోర్నా లేదా యుఎన్ఎస్డబ్ల్యూ లేకపోతే పెర్తా లేకపోతే ఇలాగా స్టేట్స్ ఉంటాయి, వెస్ట్రన్ ఆస్ట్రేలియా అట్లా. నర్సింగ్ అలా కాదు, ఏ స్టేట్కి ఆ స్టేట్ లాస్ వేరు ఉంటాయి. ఆ ఎగ్జామ్ కూడా రాయాలి. ఆ ఎగ్జామ్ కూడా రాస్తే నువ్వు ఆ స్టేట్లో పనిచేస్తావు, పక్క స్టేట్కి వెళ్తే కుదరదు. మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ పాస్ అయ్యాలి. మనకి ఇండియాలో రాలేదు. నువ్వు ఆంధ్రాలో నర్స్ అయితే నువ్వు ఢిల్లీలో కూడా వెళ్ళి నర్సు కింద ట్రై చేయొచ్చు. సో ఇట్లాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవి చూసుకుని చేయొచ్చు. బట్ డెఫినెట్గా ఈ కంట్రీస్లో, మిగతా కంట్రీస్లో బాగోలేదని కాదు, శాలరీస్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను నేను, కొంచెం స్టెబిలిటీ కానీ అది కానీ నా ఉద్దేశం. బాగుంది బాగోలేదు, అన్ని చోట్ల ఉంటాయి ఉద్యోగాలు, ఏంది ఉంది, నర్సింగ్ ఇక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా. అందువల్ల కొంచెం రెస్పెక్ట్ శాలరీస్ ఆ ఉద్దేశం, ఆ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.